హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. మీ ఫీల్డ్లో మీరు నెంబర్ వన్ అవుదాం అనుకుంటున్నారా? లేదంటే మిమ్మల్ని చూసి అందరూ అట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నారా? అసలు ఏం చేయాలి? కోర్స్ గైస్, సో చాలామంది హైట్ పెరగాలని చెప్తారు, కొంతమంది మంచి ఫిజిక్ ఉండాలని చెప్తారు. మంచి ఫిజిక్ ఉండి చాలా హైట్గా ఉంటే చాలా అట్రాక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఒక బాస్ని కూడా ఇంప్రెస్ చేయొచ్చు, లేదా ఒక గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయొచ్చు, లేదు ఆ టీమ్ని లీడ్ చేయొచ్చు. ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది ఉంటుంది. ఇలా డిఫరెంట్ డైలాగ్స్ మీరు వినే ఉంటారు. సో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. నేను మీకు కొన్ని నేమ్స్ చెప్తా. సో ఈ నేమ్స్ విన్న తర్వాత మీ మైండ్లో ఉన్న ఈ డైలాగ్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఫస్ట్ వన్ బ్రూస్లీ, జంగీస్ ఖాన్, సచిన్ టెండూల్కర్, ఆమిర్ ఖాన్, జెట్లీ, అలాగే అలెగ్జాండర్ ద గ్రేట్, మార్క్ జకర్బర్గ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్సెట్రా కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు. వీళ్ళందరూ వీళ్ళ ఫీల్డ్లో తోపులు, అంటే పిస్తాలు అంటారు చూసారా, లెజెండ్స్. వీళ్ళల్లో ఉన్న కామనాలిటీ ఏంటో చెక్ చేస్తే హైటే. వీళ్ళ హైట్ ఎవ్వరు చూసుకున్నా సరే బిలో 5'3". వీళ్ళందరూ కూడా ఏదో 6 feet అబోవ్ 6 feet కాదు. సో హైట్ అనేది జస్ట్ నెంబరే. దీనివల్ల అంటే లైక్ మీరు సినిమా ఫీల్డ్లో చూసుకున్న, స్పోర్ట్స్లో చూసుకున్న, బిజినెస్లో చూసుకున్న, ఎంటర్ప్రెనర్షిప్లో చూసుకున్న, ఎక్కడ చూసుకున్న ఎగ్జాంపుల్స్ మీకు చెప్పా. వీళ్ళందరూ కూడా సో నెంబర్ వన్ లెజెండ్స్. సో హైట్ అనేది మ్యాటరే కాదు. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, సో బిట్వీన్ 18 and 25 years వాళ్ళు ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇదే. నన్ను ఫేస్బుక్లో అయినా, యూట్యూబ్లో అయినా, ఇన్స్టాలో అయినా అన్న హైట్ పెరగాలంటే ఏం చేయాలి సార్? హైట్ పెరగడానికి ఎక్సర్సైజెస్ చెప్పండి సార్. ఈ హైట్ పెరిగితే ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే హైట్ అనేది తగ్గిపోతారంట. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది రేజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఎందుకంటే ఆ ఏజ్ అనేది కొంచెం ఇమ్మెచ్యూర్డ్ ఏజ్. సో ఆ ఏజ్లో ఎవరైనా ఏదైనా చెప్తే, లేదన్నా ఏదైనా వీడియో కనపడితే, సో ఎక్సర్సైజ్ చేయకూడదంటే అవును నిజమేమో చేయకూడదేమో, లేదు ఎక్సర్సైజ్ చేస్తే హైట్ పెరుగుతారు, ఈ ఆసనాలు చేస్తే హైట్ పెరుగుతారు, ఇంట్లో ఉన్న సన్సైడ్ పట్టుకొని ఎలా ఒక రోజుకు 3-4 సార్లు ఎలాడితే హైట్ పెరుగుతారంటే నమ్ముతారు. ఎందుకంటే వీళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే ఒక స్వీట్ లై రాదర్ దాన్ బిటర్ ట్రూత్. వాళ్ళకి కావాల్సిన నిజం ఎలా ఉండాలంటే అబద్ధంలాగా ఉండాలి. వాళ్ళకి కావాల్సింది అదే. సో గైస్, మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీ గ్రోత్ అండ్ మీ డిఎన్ఏ ప్యాటర్న్ అండ్ మీ జెనెటిక్ పొటెన్షియల్ని హిట్ అయిన తర్వాత, జెనెటిక్ పొటెన్షియల్ కంప్లీట్ అయిన తర్వాత మీ హైట్ అనేది పెరగరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ ఫాదర్ కంటే మీరు ఒక 1 to 3 inches హైట్ పెరగచ్చు. ఇప్పుడు మీరు ఒక ప్రాపర్ టైమింగ్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్తో పాటు గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ని మీరు ఇనీషియల్ స్టేజెస్లో కనుక మీ బాడీకి ఇచ్చుంటే, అంటే ఎక్సర్సైజ్ అంటే మీరు జిమ్కి వెళ్ళి ఓకే గంటలు ఎక్సర్సైజ్ చేయమని కాదు, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, అది స్విమ్మింగ్ అవ్వచ్చు, ఫుట్బాల్ అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, కిక్ బాక్సింగ్ అవ్వచ్చు, ఏ యాక్టివిటీ చేసినా సరే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని ఒక ప్రాపర్ స్లీప్ ఉంటే మాత్రం మీ గ్రోత్ని ఏవి కూడా ఆపవు. సో కొన్ని వీడియోస్ మీరు చూసే ఉంటారు, షోల్డర్ ప్రెస్ ఎక్సర్సైజెస్ చేస్తే హైట్ అనేది తగ్గిపోతారు, లేదంటే స్క్వాట్స్ ఎక్కువగా చేస్తే హైట్ అనేది తగ్గిపోతారు, లేదా గ్రోత్ అనేది ఆగిపోతుంది, లేదు ఏదైనా మూటలు నెత్తి మీద పెట్టుకొని మోస్తే హైట్ అనేది తగ్గిపోతారు. ఇలాంటి వీడియోస్ చూసి ఉంటారు. అలాగే ఇంకొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా ఉంటాయి, ఈ ఎక్సర్సైజ్ కనుక చేస్తే మీరు బాహుబలి కట్అవుట్ అయిపోతారు. ఇలా కొన్ని వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఇవన్నీ మీరు నమ్మొద్దు. సో మీకు నిజం చెప్పాలంటే, మీ జెనెటిక్ పొటెన్షియాలిటీ ఎప్పుడైతే మీరు హిట్ చేశారో దాని తర్వాత నుంచి మీ హైట్ అనేది ఏం పెరగదు. సో గైస్, ఆ రాంగ్ స్టేట్మెంట్స్ మీరు వినాల్సిన అవసరం లేదు. మీరు రన్నింగ్ చేసినా, రెజ్లింగ్ చేసినా, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సర్సైజెస్, షోల్డర్ ప్రెసెస్, స్క్వాట్స్, మీరు ఎన్ని బరువులు మూటలు మోసినా సరే మీరు హైట్ అనేది తగ్గరు. మీ జెనెటిక్ పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో 100% అది రీచ్ అవుతుంది. ఎప్పుడు మీరు ఒక ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ స్లీప్ ఉన్నప్పుడు, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీని మీరు ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేసినప్పుడు. తోటకూరగాయలు తింటే బారుగా అయిపోతారు, లేదు పచ్చి కోడిగుడ్లు నోట్లో పగలగొట్టుకొని తాగితే బాగా బలం వచ్చేస్తుంది, బాగా కండలు వచ్చేస్తాయి, లేదంటే బాగా హైట్గా అయిపోతారు, లేదంటే క్యామిల్ మిల్క్ తాగితే బాగా హైట్ అవుతారు. ఇలాంటివి మీరు వినే ఉంటారుగా. ఏమాత్రం హైట్ పెరుగుతారని ఎవరైనా ఒక చిన్న టిప్ చెప్పినా సరే ఇంట్లో సన్సెట్ పట్టుకొని ఎలాడుతూ ఉంటారు రోజుకు 3-4 సార్లు. మీరు రోజుకు 3-4 సార్లు కదా తాళ్ళు పట్టుకొని అక్కడే రోజంతా 24 గంటలు ఉన్నా దానివల్ల మీరు హైట్ ఏమీ పెరగరు. అండ్ యూ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ రైట్ కైండ్ ఆఫ్ జెనెటిక్స్, ఎందుకంటే జెనెటిక్స్ అనేది మీ చేతులు లేవు. ఇండియాలో చూసుకుంటే ఒక నార్మల్ ఇండియన్ ఎవరైనా సరే బిట్వీన్ 5'6" నుంచి 6 feet వాళ్ళ యావరేజ్ హైట్. సో హైట్ అనేది జస్ట్ నెంబరే. సో హైట్ అనేది మీ అపియరెన్స్ని పెంచడం కానీ, లేదంటే మీ క్రేజ్ని ఇంక్రీజ్ చేయడం కానీ, లేదు అది ఉంటేనే ఆ ఫేమ్ వస్తుందని చెప్పడం కానీ, లేదంటే అది ఉంటేనే సినిమాలో ఆఫర్లు వస్తాయి అని చెప్పి ఇలాంటివి ఏమీ ఉండవు.
బేసిక్గా మీలో ఉన్న కేపబిలిటీ, మీలో ఉన్న అబిలిటీని మీరు ఫోకస్ చేస్తే చాలు. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో గైస్. సీ యూ.